ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. మేషరాశి స్నేహితులారా, రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి. ఇది కేవలం సాధారణ విషయం అనుకుంటే పొరపాటు. ఇది దైవం పంపిన సంకేతం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ప్రతి విషయం అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఎవరూ లేకుండా ఒంటరిగా కూర్చొని వినండి. ఎందుకంటే ఇది సాధారణ రాశిఫలం కాదు. ఈ రోజు మీలోని రగిలే ఆవేశాన్ని, మీరు ఎంత నిస్వార్థంగా ఉన్నా ఈ సమాజం మీకు ఇచ్చిన గాయాలను మీ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాను. అవును మేషరాశి స్నేహితులారా, మీ వెనుకాల ఎంత పెద్ద కుట్రలు జరిగాయో మీకు తెలియదు. అవన్నీ నేను ముందు చెప్తాను. అలాగే మీరు అస్సలు ఊహించిన విషయాలు ఈ వీడియో చివరిలో మీకు తెలుస్తాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. మేషరాశి స్నేహితులారా, మీ రాశి అధిపతి అగ్నిస్వరూపుడైన కుజగ్రహం. సూటిగా మాట్లాడడం, భయం లేకపోవడం మీ లక్షణాలు. బయట ఒకటి లోపల ఒకటి. నాటకాలు ఆడడం మీకు అస్సలు చేత కాదు. కానీ మీ ముక్కుసూటితనాన్ని, ఆవేశాన్ని ఆసరాగా చేసుకుని శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ జీవితాన్ని నరకంగా మార్చారు. మీ ఆత్మగౌరవ పోరాటానికి మీ రాత్రి వేళ కాలం తీర్పు చెప్పబోతుంది. మీ జీవితాన్ని నాశనం చేయడానికి మీ శత్రువులు చేసిన ఆ రహస్య కుట్రలను మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వ్యక్తుల యొక్క నిజమైన ముఖాలను ఈరోజు బట్టబయలు చేయబోతున్నాను. ప్రశాంతంగా కూర్చొని వినండి. ఈ తీవ్రమైన సమస్యలన్నిటికీ శత్రువుల ప్రయోగాలను కాల్చేసే అత్యంత శక్తివంతమైన పరిష్కారాన్ని నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. మేషరాశి వారు, మీకు గుర్తుందా, గతంలో మీరు 100% పర్ఫెక్ట్ గా ఎంతటి కొండలనైనా పిండి చేసే ధైర్యంతో, అపరిమితమైన శక్తితో ఉండే రోజులు మీకు స్పష్టంగా గుర్తుండే ఉంటాయి. కానీ హఠాత్తుగా మీ జీవితంలో గ్రహణం పట్టినట్లు ఒక పెద్ద తుఫాను కొన్ని సంవత్సరాల క్రితం మొదలైంది. అంతవరకు విజయం వైపు దూసుకెళ్తే ఆ అడుగులు అకస్మాత్తుగా తడబడ్డాయి, వెనకడుగులు పడ్డాయి. కారణం లేకుండానే విపరీతమైన కోపం, రక్త ప్రకోపం మిమ్మల్ని ఏలడం మొదలైంది. మీ ఆర్థిక మార్గాలు ఊహించని రీతిలో అడ్డుపడ్డాయి. మీరు ప్రాణంగా చూసుకున్న బంధాలలో చిన్న మాట పట్టింపుతో పెద్ద అగ్నిగుండం రగిలిపోవడం జరిగింది. దానికి కారణం మీలోని ఆలోచన లోపం కాదు, లేదా మీ శక్తి తగ్గడం అంతకన్నా కాదు. మీరు అనుకున్న మీ బంధువులు మీపై అత్యంత రహస్యంగా చేయించిన చెడు ప్రయోగాలు. మీ వేగాన్ని, మీ ఎదుగుదలను, మీ మంచితనాన్ని చూసి ఓర్వలేక మిమ్మల్ని నిలువున దహించి వేయడానికి వారు ఈ దుష్ట ప్రయోగాలను మీ పైకి వదిలారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన దైవికమైన ఘట్టం జరిగింది. వారు చేసిన ఆ ప్రయోగాలు వారేమనుకున్నారో తెలుసా? వీరి అగ్నితత్వం ముందు మా ప్రయోగాలు బూడిదైపోయాయి. వీరిని ఏమీ చేయలేకపోయింది. మా డబ్బులు మొత్తం వృధా అయిపోయాయి అని భ్రమపడి ఆ ప్రయోగాలను మధ్యలోని వదిలేసి వారు తప్పుకున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే ఆ ప్రయోగాలు మీపై పక్కాగా పనిచేశాయి. కాకపోతే ఆ విషపూరిత ప్రయోగాలు మిమ్మల్ని సంపూర్ణంగా నాశనం చేయకుండా, మీ ఆవేశంలో మిమ్మల్ని బలి కాకుండా అడ్డుకున్నది మీ వెనుక ఉన్న మీ పితృదేవతల యొక్క దీవెనలు, కుజగ్రహ అనుగ్రహం మరియు దైవం యొక్క దీవెనలు. శత్రువు మిమ్మల్ని ఆర్థికంగా, శారీరకంగా దెబ్బతీసినప్పటికీ మీలోని ప్రాణశక్తిని, మీ అస్తిత్వాన్ని దైవబలమే కాపాడింది. శత్రువులు తాము విఫలమయ్యామని అనుకుని వదిలేశారు. కానీ ఆ దైవిక కవచం లేకపోతే మీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఊహించడానికే భయమేస్తుంది. ఒకవేళ మీ వెనుక ఆ దైవబలం, ఆ కాలచక్ర రక్షణగా నిలబడకపోయి ఉంటే మీరు అనుభవించిన ఆ ఆర్థిక నష్టం, చిక్కులు కేవలం ముందస్తు హెచ్చరికలు మాత్రమే. మీ శత్రువులు ప్లాన్ చేసిన ఘోరమైన వినాశనానికి మీరు పూర్తి స్థాయిలో ఎప్పుడో రోడ్డుపై పడిపోయేవారు, లేదంటే అనారోగ్యం పాలయ్యేవారు. కలలో కూడా ఊహించుకోలేని, మీరు తట్టుకోలేని ఆ ఘోరమైన నష్టం నుండి కాలమే మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఆ దైవిక శక్తి మీ వెనుక నిలబడబట్టే ఈరోజు మీరు ఈ మాటలు వినగలుగుతున్నారు. కానీ గుర్తుంచుకోండి, ఆ చెడు ప్రయోగాల విషపూరితమైన అవశేషాలు ఎప్పటికీ మీ చుట్టూరు నెగిటివ్ ఎనర్జీని పెంచుతూ అలాగే ఉన్నాయి. మీరు రాత్రి పగలు ఎంత కష్టపడినా, కోపాన్ని అదుపు చేద్దామని అనుకున్నా పూర్తి స్థాయిలో ఆ పాత స్థితిలోకి మళ్ళీ రాలేకపోతున్నారు. అంటే అప్పటి ఆనందం, అప్పటి ఆరోగ్యం, అప్పటి ధనం, అందులోకి మీరు పూర్తి స్థాయిలోకి రాలేకపోతున్నారు. అయితే గుర్తుంచుకోండి, గతంలో మీ చేతి దాకా వచ్చిన బంగారం లాంటి అవకాశాలు ఆఖరి క్షణంలో బూడిదైపోవడం వెనుక ఉన్న అసలు రహస్యం కూడా ఇదే. ఎంతో కష్టపడి ఒక పెద్ద డీల్ లేదా ఒక వ్యాపారాన్ని కొలిక్కి తెద్దామన్నా చివరి నిమిషంలో మీ నోటి వెంట వచ్చిన ఆ మాటలు, అలాగే ఆర్థిక పరమైన పనుల వల్ల అది జరగడం ఆగిపోయింది.
అలాగే అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పట్టి పీడించాయి. ఇవన్నీ ఆ శత్రువులు చేసిన చెడు ప్రయోగాల తాలూకు దుష్టఛాయలే తప్ప మరొకటి కాదు. ఈ ప్రయోగాల వల్ల మీ జాతకంలో ఉండాల్సిన కుజమహాయోగాలు కూడా ఆగిపోయి మీరు నిరంతరం ఆవేశంతో రగిలిపోతున్నారు. ఈ నరకం అనుభవిస్తున్న సమయంలోనే దేవుడు మీకు నేరుగా ప్రత్యక్షమై చెప్పకపోయినా ఒక అంతర్గత పిలుపును మీ ఆత్మలోకి పంపుతూనే ఉన్నాడు. మీరు గమనించే ఉంటారు, ఆవేశంలో ఏదైనా పెద్ద గొడవకు దిగే ముందు, తప్పుడు నిర్ణయం తీసుకునే ముందు మీ గుండెల్లో ఏదో తెలియని అలజడి, వద్దు, తొందరపడకు, ఇది మంచిది కాదు అనే స్పష్టమైన హెచ్చరికలు, ఆలోచన మీ మనసులో మళ్ళీ మళ్ళీ వచ్చాయి. కానీ మీరేం చేస్తున్నారు? మొండితనంతోనో మొహమాటంతోనో బంధాలు తెగిపోతాయనో తక్కువ అంచనా వేసుకొని దైవిక పిలుపును, మీ మనస్సాక్షి హెచ్చరికలను పట్టించుకోలేదు. దేవుడు మిమ్మల్ని రక్షిద్దామని చూసినా మీరు దైవ సంకేతాన్ని వదిలేసి గోతిలో పడుతున్నారు. మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్న ఈ అశాంతికి, ఈ వైఫల్యాలకి మరో కారణం మీ చుట్టూ ఉన్న మనుషులే. అవును, పైకి మంచిగా కనిపిస్తున్న వీళ్ళల్లో చాలా మందికి మీపై ఎంతో కోపం, మిమ్మల్ని ఏదో ఒకటి చేసి ఆర్థికంగా దిగజార్చాలని, నలుగురిలో నవ్వుల పాలు చేయాలని చూస్తున్నారు. అయితే వారెవరో ఇంకా మీకు తెలియలేదు. ఆ వ్యక్తులు ఎవరో త్వరలోనే బట్టబయలు కాబోతుంది. అయితే మీ ఇంట్లో మీ రక్త సంబంధికుల మధ్య కొన్ని విషయాలు గొడవకు దారితీస్తున్నాయి. వాటిని మీరు జాగ్రత్తగా వినాలి. తోడబుట్టిన వారు నా వారు అనుకొని ఎంతో సాయం చేస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి మీకు మధ్య చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. అది ఆర్థిక పరమైనవి, అలాగే తల్లిదండ్రుల విషయాలు. అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీ వైపు సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి మీ బాధ ఇంకా ఎక్కువగా మారింది. మీరేదైనా మాట్లాడినా నువ్వేం చేశావు, నీ సుఖం నువ్వే చూసుకుంటున్నావు అన్న మాటలు తప్ప వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఇది నిజమే కదా? అయితే మీ రహస్య శత్రువులు మిమ్మల్ని ఎలా పక్కదారి పట్టిస్తారో తెలుసా? మీ మెదడులో ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళు మరొక 4-5 ఆలోచనలను మీకు చెప్పి ఏ పనిని చేయకుండా అక్కడితో ఆగిపోయేలా చేస్తారు. ఇలాగే మీరు గతంలో చాలా నష్టపోయారు. గుర్తు తెచ్చుకోండి. మేషరాశి వారు అనుభవించే అతిపెద్ద నరకం ఏమిటో తెలుసా? క్షమాగుణం ఉండి కూడా రాక్షసులుగా ముద్రపడటం. మీది కపటం లేని వెన్నలాంటి మనసు. కోపం వస్తే అగ్నిలా మండుతారు, కానీ కొన్ని క్షణాల్లోనే ఆ కోపాన్ని మర్చిపోయి మళ్ళీ నవ్వుతారు. కానీ ఈ లోకం ఏం చేస్తుందో తెలుసా? మీరు ఆవేశంలో అన్న ఆ ఒక్క మాటనే పట్టుకొని మిమ్మల్ని రాక్షసులుగా చిత్రీకరిస్తుంది. అయితే దైవం మిమ్మల్ని ఇలా నలిగిపోవడానికి పుట్టించలేదు. ఈ రోజు నుంచి ఆ నాటకాలకు స్వస్తి చెప్పకపోతే రాబోయే కాలం మిమ్మల్ని ఎంతో తీవ్రంగా బాధపెడుతుంది. కాబట్టి మీలో ఉన్న జాలిని పూర్తిగా తీసేయండి. ఇప్పుడు మీ ఇంట్లోనే మీరు తెలియకుండా చేస్తున్న కొన్ని తప్పుల గురించి చెప్తాను. అవి జాగ్రత్తగా వినండి. ఇంట్లో ఎన్నో పూజలు చేస్తున్నారు, గుళ్ళకు కూడా వెళ్తున్నారు. అయినా కానీ మీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏంటో కారణం తెలుసా? మీరు చేస్తున్న మీ ఇంట్లో ఉన్న కొన్ని తప్పులు. వాస్తు ప్రకారం మీ ఇంట్లో సరిచేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ మీరు మీ ఇంట్లోని వారు వాటిని పట్టించుకోవడం లేదు. అలాగే మీ సొంత రహస్యాలు, సంపాదన గురించి ఇంట్లో పదే పదే మాట్లాడుకుంటున్నారు. అందరికీ చెప్పేస్తున్నారు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఏం చేస్తున్నారు అని. ఇలాంటివి రహస్యంగా ఉంటే చాలా మంచిది. ఇంట్లో ఇల్లాలి పైన చిన్న చిన్న మాటలకే అవమానిస్తూ, అనకూడని పదాలు వాడుతూ ఏడిపించడం, ఇంకా ఎక్కువ దూరం వెళ్ళడం. ఏ ఇంట్లో అయితే స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటుందో ఆ ఇంట్లో దరిద్రం ఎల్లప్పుడూ తాండవిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మీ గుండెను పిండేస్తున్న అతిపెద్ద నరకం, సంపాదించిన డబ్బు ఎటుపోతుందో అస్సలు అర్థం కావడం లేదు. మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చులకి సాధారణం కంటే ఎక్కువగా అయిపోతుంది. మీరు వాడే ఖర్చుల కన్నా మీ ఇంట్లోని వారు, బయట వారు వాడే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి ఇందుకే దిగజారిపోతుంది. గతంలో చిన్న చిన్న సాయాలు చేసిన వారు కూడా డబ్బులు ఎగ్గొట్టారు. వారిని మళ్ళీ అడుగుదామన్నా మళ్ళీ మిమ్మల్ని అప్పడుగుతున్నారు. వారి బాధలు చెప్తున్నారు. ఇంకా గట్టిగా అడిగితే మీతో గొడవ పెట్టుకుంటున్నారు. ఇలా జరిగినా గానీ మీ మనసు అస్సలు మారడం లేదు. మీరు ఇకనైనా మారాలి. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితిని, మీ పౌరుషాన్ని నిలబెట్టడానికి విశ్వం ఒక కొత్త తలుపు తెరవబోతుంది. మీరు అస్సలు ఊహించని ఆస్తి మీ చేతికి రాబోతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కబోతుంది. పనిచేసే చోట ప్రమోషన్లు రాబోతున్నాయి. అయితే దైవం విధించే ఒకే ఒక కఠినమైన షరతు, ఇకపై మీరు ఆవేశంతో, ఈగోతో కాకుండా నిప్పు లాంటి విచక్షణతో జీవించాలి. అయితే ఇక్కడే అసలు మహా తుఫాన్ మీ ముందుకు రాబోతుంది. ఆకాశంలో గ్రహాల అమరిక అత్యంత ఉగ్రరూపం దాల్చబోతుంది. దీని ప్రభావంగా ఏకకాలంలో మీ రాశిపై ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉండబోతుంది. అయితే ఇది కొంత భూకంపం లాంటిదే.
ఒక్కసారిగా విషయాలన్నీ మీ నియంత్రణ తప్పిపోతున్నట్లు, చుట్టూ అగ్నిజ్వాలలు ముసురుకుంటున్నట్లు అనిపిస్తుంది. అదృష్ట ద్వారం తెరుచుకున్నప్పుడు దురదృష్టపు ద్వారం కూడా తెరుచుకుంటుంది. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పడం లేదు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యంపై కొన్ని తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఆవేశం వల్ల పెద్ద గొడవలు కూడా రాబోతున్నాయి. దంపతుల మధ్య అసలు ఏమీ లేకపోయినా గానీ గొడవలు వస్తాయి. తల్లిదండ్రులు బిడ్డల మధ్య కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంది. ఇవి విడిపోవడానికి కూడా కారణం కావచ్చు. అయితే కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది. తరువాత మళ్ళీ నార్మల్ గా అయిపోతారు. కాబట్టి గొడవలు పెట్టుకోకుండా శాంతంగా ఉండండి. తోబుట్టువులతో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల వద్ద, వీరి వద్ద కొన్ని గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా. అయితే మేషరాశి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ గుండె లోతుల్లో ముళ్ళులా గుచ్చుకోవచ్చు. గతంలో మీ ఆవేశానికి భయపడి మీతో గొడవ పెట్టుకొని మీ మనసును గాయం చేసి వెళ్లిపోయిన ఒక బంధం, అది ఎలాంటి బంధమైనా కావచ్చు, మీ వైపు అడుగులు వేయబోతుంది. మీరు లేని లోటు, మీలోని నిస్వార్థమైన ప్రేమ ఏమిటో తెలుసుకొని వారు ఇప్పుడు రగిలిపోతున్నారు. అయితే వారి మనసులో ఒక పెద్ద అనుమానం తొలిచేస్తుంది. తిరిగి వారి దగ్గరకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని. అయితే నేను ఒకటి చెప్తాను వినండి. మళ్ళీ వారి జీవితంలోకి అడుగు పెట్టడం కరెక్టేనా అని వారు భయపడుతున్నారు. కాలం తిప్పిన ఈ విచిత్రమైన మలుపును చూశారా? రాబోయే కొద్ది రోజుల్లోని ఈ బంధం మీ గుమ్మం ముందుకు రావచ్చు. కానీ ఇది సంతోషంగా ఉండదు, బాధాకరంగా కన్నీళ్లతో ఉంటుంది. అయితే కన్నీళ్లకు కరిగిపోయి మళ్ళీ ఆవేశంలో తప్పుడు వాగ్దానాలు చేయకండి. ఆ బంధాన్ని దగ్గరకు రానివ్వకండి. మేషరాశి వారికి దేవుడు ఇస్తున్న అతిపెద్ద అంతిమ సంకేతం ఏమిటో తెలుసా? మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని విషపూరితమైన బంధాలు, అంటే ఇవి మిమ్మల్ని ఏ విధంగా కూడా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లే విధంగా ఉండవు. ఇవి ఎప్పుడూ మిమ్మల్ని కష్టాలు పాలు చేస్తూ మీ జీవితాన్ని నరకంగా మారుస్తాయి. ఇలాంటి బంధాలు మీ ప్రమేయం లేకుండానే మీ నుండి ఇప్పుడు దూరం కాబోతున్నాయి. దీనిని ఎవరూ ఆపలేరు. మీరు వారిపై ఆవేశపడతారు, ఏడుస్తారు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మీ జీవితంలో ఒక పెద్ద విజయాన్ని, స్థిరాస్తి, ఐశ్వర్యాన్ని ఇవ్వబోయే ముందు మిమ్మల్ని నాశనం చేసే శత్రువులను ఏరి బయట పడేస్తున్నాడు. ఆ వ్యక్తులు మీతో ఉంటే మిమ్మల్ని కావాలనే వేర్వేరు పనుల్లో ఉంచి మీ జీవితాన్ని నాశనం చేస్తారు. మిమ్మల్ని అస్సలు పైకి ఎదగనివ్వరు. కాబట్టి ఆ దైవశక్తి వారిని వేరు చేస్తుంది. వెళ్లే వారిని వెళ్ళనివ్వండి, కానీ ఆపి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ఇది మీకు ఎదురవుతున్న ఒక పెద్ద పరీక్ష లాంటిదే. కాలం గడిచే కొద్దీ ఇది మీకు ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. బంగారం నిప్పులో కాలితేనే కదా ఆభరణంగా మారుతుంది. ఈ కష్టకాలం మిమ్మల్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని కష్టాలు పాలు చేయడానికి రాలేదు. మీలోని తొందరపాటు, అనవసరమైన ఆవేశాన్ని కాల్చేసి మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలాగా మార్చడానికి తిరిగి వచ్చింది. ఎవరు మీ వారు, ఎవరు మీకు అవసరం లేనివారో ఆ నకిలీ మనుషుల యొక్క నిజస్వరూపాలు కాలం మీ ముందుకు తేబోతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, వారు చేసిన తప్పులు మీ కళ్ళ ముందే మీరు వేరే వారి ద్వారా వినబోతున్నారు, కొన్ని చూడబోతున్నారు. అయితే బంధాలు తెగిపోతాయని భయపడకండి. నిలిచేవారే మీ జీవితానికి పునాదులు అని గుర్తుంచుకోండి. మీలోని సైనిక శక్తి ఏమిటో మీకు తెలియదు. మీరు తలుచుకుంటే ఒక్కరిగానే పోరాడగలరు. ఎలాంటి దాన్నైనా తిరిగి రాయగలరు. ఆ ధైర్యాన్ని మీరు మర్చిపోతున్నారు. ఇప్పుడు మనం అసలైన అత్యంత పవిత్రమైన ఘట్టానికి చేరుకున్నాం. అదేమిటో తెలుసా? ఇప్పటి వరకు మీరు విన్న ఆ శత్రువుల యొక్క చెడు ప్రయోగాలు, ఆ అగ్నిగుండాలు, ఆ కష్టాలు మీ భవిష్యత్తును నాశనం చేయకుండా ఉండాలంటే మీకు ఉన్న ఒకే ఒక్క మార్గం దైవానుగ్రహం, దైవ నామస్మరణే. అవును, దైవం మాత్రమే మీ కష్టాలను తీర్చగలదు. మరెవ్వరు కూడా మీ కష్టాలను తీర్చలేరు. కాబట్టి మీరు నమ్మవలసింది దైవాన్ని మాత్రమే. మిగతా ఎవరిని కూడా నమ్మకండి. మీ నిత్య జీవితంలో దైవభక్తిని విపరీతంగా పెంచుకోవాలి. ఎల్లప్పుడూ మనసులో దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి. మీ బాధలను దైవానికి చెప్పుకుంటూ ఉండాలి. ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ ఆవేశాన్ని చల్లార్చి శత్రు ప్రయోగాలను భస్మం చేయాలంటే దైవక శక్తి అత్యంత అవసరం. దైవం తోడు లేకపోతే ఆ దుష్ట శక్తులు భవిష్యత్తులో మళ్లీ పంజా విసిరే ప్రమాదం ఉంది. ఇది మీ కుటుంబానికి, మీకు అస్సలు మంచిది కాదు. కాబట్టి ఒక క్షణం కూడా నిర్లక్ష్యం చేయకండి. నా మాటలు జాగ్రత్తగా వినండి. ముందుగా మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. ఆకాశంలో రాబోయే గ్రహాల మార్పు కేవలం కష్టాలను మాత్రమే తేవడం లేదు. ఆ గ్రహాల గతే మీ వెనుక ఉన్న ఆ చెడు కర్మల భారాలను, ఆ ప్రయోగాల విషయాన్ని కడిగి పారేయడానికి దివ్యమైన ప్రక్షాళనకు శ్రీకారం చుట్టబోతుంది.
గ్రహాల గతి మారుతున్న వేళ మీరు చేసే దైవ సాధన నామస్మరణ తోడైతే మీ జాతకంలో నిండిన కుజదోషాలు కర్మ మాలిన్యాలను తొలగిపోతాయి. శత్రువులు వేసిన ఉచ్చులు వారికే చుట్టుకొని ఏడ్చే కాలం రాబోతుంది. చీకటి ఎంతగా అలుముకున్నా సూర్యోదయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. మీ జీవితంలోనూ ఆ విజయ వెలుగులు ప్రసరించే సమయం ఇప్పుడు దగ్గర పడింది. ఇక నేను మొదట్లో చెప్పినట్లుగా ఆ శత్రువుల యొక్క ప్రయోగాలను అలాగే మీకు జరిగే నష్టాలను సమూలంగా తరిమేసే కొన్ని దివ్యమైన పరిహారాలను చెప్తాను. వీటిని పూర్తి భక్తితో నిస్వార్థమైన మనసుతో చేయండి. దైవం మీకు ఎప్పుడు తోడుంటుంది. కుజదోష నివారణకు అకస్మాత్తుగా జరిగే చిన్న చిన్న వాటికి విముక్తి పొందేందుకు ప్రతి మంగళవారం ఉదయాన్నే గుప్పెడు ఎర్రకందులను మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి ప్రవహించే నీటిలో వేసేయండి. లేదంటే ఏదైనా జంతువుకు వాటిని తినిపించండి. రెండో పరిహారం, ఆర్థిక విజయం కోసం ఒక రాగి పాత్రలో అత్యంత శుద్ధమైన జలాన్ని నింపి మీ పూజ గదిలో ఉంచండి. ప్రతిరోజు ఉదయాన్నే ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించండి. ఇది మీలోని విపరీతమైన కోపాన్ని తగ్గించి మనశ్శాంతిని ఇస్తుంది. శత్రువులు చేసిన చెడు ప్రయోగాలు భస్మం కావడానికి ప్రతి మంగళవారం హనుమంతునికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి మందార పూలతో అష్టోత్తరం చేయించి తమలపాకుల మాల సమర్పించండి. అలాగే ఇంట్లోని వాస్తు దోషాలు గొడవలు తొలగడానికి ప్రతిరోజు సాయంత్రం మీ ఇంట్లో లవంగాలతో కూడిన కర్పూర హారతి వెలిగించండి. ఇది చెడు శక్తులను తక్షణమే కాల్చేస్తుంది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా లేదా సుందరకాండలోని ఒక అధ్యాయనం పారాయణం చేసి స్వామివారికి బెల్లం లేదా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పేదలకు పంచండి. ఈ పరిహారాలు పాటించేటప్పుడు మీరు అత్యంత కఠినమైన నియమాన్ని పాటించాలి. అదేమిటంటే మౌనవ్రతం. మీరు చేసే పూజ గురించి గాని మీ రహస్యాల గురించి కానీ మరేదైనా కానీ అందరితో చెప్పుకోవద్దు. నిశ్శబ్దంగా ఉండండి. ఎంత నిశ్శబ్దంగా ఇవి పూర్తి శ్రద్ధతో చేస్తే అంత వేగంగా మీకు ఫలితాన్ని చూపిస్తాయి. కుజగ్రహ అనుగ్రహం మీకు అంత వేగంగా లభిస్తుంది. నిత్య జీవితంలో ఎవరిని ఆవేశంలో నిందించకండి. ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే మీరు పొందిన అవమానాలు, మీరు ఇప్పటి వరకు కార్చిన కన్నీళ్లు వృధాగా పోవు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చూసి మీకు ఆస్తి లేదు అని, మీరు దేనికి పనికిరారు అని అన్నవాళ్లే వారు నోరు మూసుకొని మీ వైపు చూసి తలదించుకునే రోజులు రాబోతున్నాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని నాశనం చేయాలని మీ పైన పగబట్టిన శత్రువుల యొక్క వేగం ఇప్పుడు పూర్తిగా పడిపోబోతుంది. వాళ్ళు ఇక మిమ్మల్ని చూసి భయపడతారు. ఇది కాలం ఇచ్చే న్యాయం. వారి కర్మకు ఫలితం ఇప్పుడు దక్కబోతుంది. అది చెడు కర్మ. పరమశివుడు హనుమంతుడు మీ ఓర్పుకు ఇచ్చే మహా బహుమతి ఇది. భయాన్ని వదిలేయండి, లేచి నిలబడండి. దైవం మీ వైపు ఉంది. బ్రహ్మాండం మీకు రక్షణగా సిద్ధంగా మారబోతుంది. ఈ పోరాటం ముగిసే సమయం వచ్చింది. ఈ మహా పరిహారాలను పరిపూర్ణ విశ్వాసంతో ఆచరించండి. మీ జీవితంలోకి ఒక నూతన కాంతి, అపారమైన ఐశ్వర్యం రాబోతున్నాయి. కాబట్టి మీ తప్పులతో దానిని వెనక్కి వెళ్ళేలా చేయకండి. విజయం మీ పాదక్రాంతం కాబోతుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ, ఓం హనుమతే నమః, అమ్మ నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. భక్తి ఉన్న వారి ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. శుభం.